హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ కి స్వాగతం. ఈ సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసా. అండ్ ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి భారీ హైప్ తో వచ్చిన ఫిల్మ్. కానీ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ అన్ని రివర్స్ అయ్యాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టమైన ఈ ఫిల్మ్ కామన్ ఆడియన్స్ కి ఎందుకు నచ్చలేదు? ప్రభాస్ మార్కెట్ ని మించి ఖర్చు చేస్తూ తర్వాత డైరెక్టర్ పై ప్రొడ్యూసర్స్ కేసు ఎందుకు పెట్టారు? మూవీ రివ్యూ, ఫ్యాక్ట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. ఇప్పటికే ఈ సిరీస్ లో చాలా మూవీస్ ని రివ్యూ చేశాం. వాటిని చూడాలంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్లి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ పై రివ్యూ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కాస్త లేట్ అయినా తప్పకుండా చేస్తాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. 2010 సమ్మర్ లో రిలీజ్ అయిన డార్లింగ్ సూపర్ హిట్ అవడంతో అదే జోరులో ప్రభాస్ అండ్ కాజల్ మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ లో జాయిన్ అయిన టైం అది. లారెన్స్ చెప్పిన స్టోరీ అండ్ నరేషన్ నచ్చడంతో ప్రభాస్ ఓకే చెప్పాడు. అందులోనూ అప్పటికి ప్రభాస్ ప్రాపర్ మాస్ మూవీ చేసి చాలా ఇయర్స్ అవడంతో ప్రభాస్ ఈ సినిమాపై చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ మూవీలో హీరోయిన్ గా మొదట అనుష్కని అనుకున్నారు. సో 2010 డిసెంబర్ 2న పూజ సెరమనీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆడియన్స్ చాలా క్యూరియాసిటీగా ఉండేవారు. మూవీ టైటిల్ రెబల్ అండ్ ఆఫ్టర్ బిల్లా కృష్ణరాజ్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నారని తెలియడం, అందులోనూ ఈసారి డైరెక్ట్ గా ఫాదర్ రోల్ అని తెలియడంతో ఫ్యాన్స్ ఇంకా ఎక్సైట్ అయ్యారు. సెకండ్ హీరోయిన్ గా అప్పటికి వేద మ్యాన్, మిరపకాయ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్ష సీదిని తీసుకున్నారు. అంతా బాగానే ఉన్న మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. బికాజ్ అనుష్క కాలేజ్ షీట్ సిబ్బంది రావడం అండ్ వేరియస్ రీజన్స్ వల్ల అనుష్కతో ఈ మూవీ వర్కౌట్ కాదని ఆమెని తప్పించారు. ఈలోపు 2011 సమ్మర్ లో మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇదే ఊపులో రెబల్ రెగ్యులర్ షూటింగ్ ని May 21 నుంచి స్టార్ట్ చేశారు. అనుష్క ప్లేస్ లో తమనని రీప్లేస్ చేస్తూ సినిమాకు అనుకున్న బడ్జెట్ 22.5 కోట్లు. బ్యాంకాక్, పొలాచి, పాండిచ్చేరి, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ, శంషాబాద్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంప్లీట్ షూటింగ్ ని జరుపుకుంది ఈ ఫిల్మ్. మూవీ క్లైమాక్స్ లో వచ్చే ఆ ఫైట్ సీన్ 30 మంది రష్యన్లతో రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. షూటింగ్ మొత్తం ఫినిష్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల చాలాసార్లు మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. 2012 సెప్టెంబర్ 14న శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈవెంట్ లో లారెన్స్ మాట్లాడిన మాటలు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని భారీగా పెంచేశాయి. అండ్ అప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్ బాగా క్లిక్ అవడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ 2012 సెప్టెంబర్ 28న ప్రభాస్ బర్త్డే రోజు వరల్డ్ వైడ్ గా 950 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే ఈ రోజు డేట్ సెప్టెంబర్ 28, 2012. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇది ఒక రివెంజ్ డ్రామా ఫిల్మ్. ఒక ఇన్సిడెంట్ లో ఫ్యామిలీని కోల్పోయిన రిషి తన ఫ్యామిలీని చంపిన వాళ్ళపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, ఈ మర్డర్స్ వెనకాల ఉన్నదెవరు, అసలే స్టీఫెన్ రాబర్ట్స్ ఎవరనేది మూవీలో చూస్తాం. చెప్పాలంటే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఇదే. స్టోరీ చాలా సింపుల్ అండ్ రొటీన్ గా ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం డిఫరెంట్ గా ఉండడంతో మూవీ చూసేప్పుడు ప్లాట్ తో ఇష్యూ ఉండదు. కానీ మూవీలో తమిళ సాంబార్ వాసన ఘాటు గట్టిగా ఉండడంతో చాలా వరకు సీన్స్ ఓవర్ గా అనిపిస్తాయి. బేసిక్ గా మన సినిమాలకి తమిళ సినిమాలకి చిన్న లైన్ ఉంటుంది. దాన్ని దాటనంత వరకు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మనకి నచ్చుతుంది. బట్ ఈ మూవీలో అందరూ ఆ లైన్ దాటిపోవడంతో 70% మూవీ ఓవర్ యాక్షన్ లానే అనిపిస్తుంది. నమస్కారం అయ్యా. అసలు మూవీ ప్లాట్ లోకి ఎంటర్ అయ్యేసరికి ఇంటర్వెల్ పడిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయ్యాక ఒక్కొక్కరి ఓవర్ యాక్షన్ కి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం పడుతుంది. మెయిన్ గా అలీ పోర్షన్, దీక్షాసే దోల్డ్ గెటప్ లో చేసే క్రింజ్ కామెడీ, సర్లే ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది కదా అని ఊపిరి తీసుకునే లోపు నేనున్నా అంటూ తమన్నా చేసే ఓవర్ యాక్షన్ ఆడియన్స్ ఓపికని టెస్ట్ చేస్తుంది. నమస్కారం అయ్యా. ఈవెన్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ కూడా ఓవర్ ది లైన్ ఉంటుంది. లారెన్స్ డైరెక్షన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనేమో. బట్ ఒక విషయంలో మాత్రం లారెన్స్ కి పాస్ మార్క్స్ వేయొచ్చు. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని 80% ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్ సీన్స్, మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్, అక్కడ ప్రభాస్ ఏం చేయకపోయినా తన స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్ బాగా ఎలివేట్ అవుతుంది. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే అది ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రభాస్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇవి తప్ప మిగిలినవన్నీ మైనస్ గానే చెప్పొచ్చు. మెయిన్ గా పంతానికి పోయి లారెన్స్ కొట్టిన సాంగ్స్, దీపాలి సాంగ్ ఒకటే డీసెంట్ గా ఉంటుంది. ఈ మూవీలో రెబల్ అనే వర్డ్ ఎన్నిసార్లు అయితే వినిపిస్తుందో అనాథ అనే వర్డ్ కూడా అన్నిసార్లు వినిపిస్తుంది. రాఘవ లారెన్స్ అన్ని సినిమాల్లానే అనాథనైనా నన్ను పెంచి తమన్నని మాత్రం మైనస్ పాయింట్స్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు ఫర్ ది ఆస్కార్ పర్ఫార్మెన్స్. కృష్ణంరాజ్ గారు స్పెషల్ అట్రాక్షన్ కాగా కొడుకుని చంపొద్దంటూ ఆయన మాత్రం నరుక్కుంటూ పోతారు. ఇదంతా లోక కళ్యాణం కోసమే అని చూడడం తప్ప మనమేం చేయలేం. రాఘవ్ లారెన్స్ యాజ్ రైటర్, డైరెక్టర్, డాన్స్ కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం చేశాడో తనకే తెలియాలి. ఈ సినిమా వరకు టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అనే వర్డ్ తీసేసి రాఘవ్ లారెన్స్ అన్న పేరు యాడ్ చేయొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే ఫ్యాన్స్ వరకు కాస్త మెప్పించిన కామన్ ఆడియన్స్ కి నడవడం కష్టం. ఇక ప్రెజెంట్ లోకి వచ్చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కి మూవీ చాలా స్పెషల్. రెబల్ అనే టైటిల్ తో రావడం, కృష్ణరాజ్ గారు
ప్రభాస్ కి ఫాదర్ గా చేయడం, ప్రభాస్ చేసిన అన్ని సినిమాల్లో కంటే కూడా ఈ మూవీలో స్టైలిష్ గా కనబడ్డం, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మూవీ అయితే భారీగా డిసప్పాయింట్ చేసిందన్నది ఫ్యాక్ట్. ప్రభాస్ ఈ మూవీలో వేసిన టీ షర్ట్స్ ని అప్పట్లో చాలా మంది ఫాలో అయ్యారు. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే టాక్ తో సంబంధం లేకుండా డే 1 నుంచి ఫస్ట్ వీక్ వరకు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. డే 1 నైజంలో 1.85 కోట్ల షేర్ తో స్టార్ట్ అయింది ఈ ఫిల్మ్. నైజంలో అప్పటికి ప్రభాస్ కెరీర్ లో అది బిగ్గెస్ట్ ఓపెనర్. డే 1 తెలుగు స్టేట్స్ లో 5.8 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 19.4 కోట్ల షేర్ తో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. అండ్ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 27.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. బట్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వక తప్పలేదు. ఎందుకంటే ఈ మూవీకి 45 కోట్ల పైన బిజినెస్ జరగడం వల్ల ఏకంగా 20 కోట్ల పైన లాస్ లతో అప్పటికి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది రెబల్ ఫిల్మ్. నైజం రైట్స్ ని దిల్ రాజు తీసుకోగా నైజంలో బ్రేక్ ఈవెన్ అయ్యి షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. ఈ సినిమా నిర్మాతలు లారెన్స్ పై ఆ టైంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కేసు పెట్టారు. ఎందుకంటే 2011 టైంకి ప్రభాస్ మాక్సిమం మార్కెట్ 22 కోట్లుంటే రెబల్ మూవీని 22.5 కోట్ల లోపు తీస్తా అని లారెన్స్ చెప్పగా ఏకంగా 40 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తూ ఉద్దేశపూర్వకంగానే పెట్టించాడంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కేసు పెట్టారు. డబ్బింగ్ రైట్స్ ని చెప్పకుండా అమ్మేయడం దగ్గర ఇదంతా స్టార్ట్ అయింది. అలా ప్రొడ్యూసర్స్ కి ఒక బ్యాడ్ మెమరీగా మిగిలిపోయింది ఈ సినిమా. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది రెబల్ ఫిల్మ్. మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు థియేటర్ లో చూసుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలానే ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ పై రివ్యూ కావాలో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో వింటేజ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.